నమస్కారం అందరికీ. నేను శిల్పా రెడ్డి. ఈరోజు అకాన్ రెస్టో క్లబ్కి నేను రావడం జరిగింది. ఎందుకు వచ్చానంటే వీళ్ళు ఒక చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇన్ కొలాబరేషన్ విత్ ఎక్స్ట్రా మైల్ సంస్థ. అండర్ ప్రివిలేజ్డ్ వారి పిల్లలు ప్రీమెచ్యూర్గా అయితే కనుకైతే పుట్టినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి ఈ సంస్థ నడుపుతారు. అండ్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఎకాన్తోని కొలాబరేట్ అయ్యి ఈరోజు ఒక బ్యూటిఫుల్ బంతి భోజనం అరేంజ్ చేశారు. ఇక్కడ యూ కెన్ కమ్, యూ కెన్ ఈట్ యువర్ హార్ట్ ఫుల్. ఇట్స్ బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ ప్యాలెట్ అండ్ పే యాజ్ యూ గో. అంటే మీకు ఇంత పేమెంట్ ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. మీకు తృప్తితోని ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడానికి వాళ్ళు ఆహ్వానించారు. అండ్ ఇది చాలా మంచి కాన్సెప్ట్. అలాగే ప్రతి సంస్థ వారు ఇలాగే వేరే కంపెనీస్తో కొలాబరేట్ చేసి తన వరకు ఏదైతే సాయం అవుతుందో అంత సాయం చేసి సొసైటీకి ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళకి సమ్ వే ఆర్ ది అదర్ మీ టైం అన్నా మీ మనీ అన్నా ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్ ద్వారా అయినా సహాయం చేస్తే ద వరల్డ్ విల్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్. దే సే ఇట్స్ జస్ట్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్, బట్ విత్ దట్ డ్రాప్ ఆల్సో మేక్స్ అన్ ఓషన్. సో మీరు ఎంత చిన్న పనైనా ఇతరులకి సహాయం చేయగలిగితే కనుక ప్లీజ్ కొలాబరేట్ అండ్ డూ ఇట్. అండ్ దిస్ ఈస్ వన్ సచ్ బ్యూటిఫుల్ event that I'm very happy to be a part of, and I'm really happy to be here and see everyone happy while they eat. And one more thing ఏం చెప్తారంటే అన్నదానం మహాదానం. అన్నం తినగలిగినంత తింటాము, తిన్న తర్వాత ఎంత తినాలనుకున్నా తినలేము. సో తృప్తినిచ్చేది అన్నం. సో అలాగా నిండు మనసుతోని టేస్టీ ఫుడ్ తిని మనకు తోచినంత డొనేట్ చేయడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. And it's very close to our culture also. So that's why I'm here today. See, మన కంట్రీలో గర్వపడే విషయాలు ఎన్నో ఉన్నాయి అండ్ కరెక్షన్స్ చేసే విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో మనం ఓన్లీ మన కల్చర్ గురించి హిస్టరీ గురించే మాట్లాడకుండా ఈరోజు తరంలో మనం ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నాం, మన గురించి మనమే ఆలోచించుకుంటున్నామా, మన పిల్లలు, మన భర్త, మన భార్య అయినా, లేకపోతే మన ఫ్యామిలీని వదిలి ఇంకొక మనిషి గురించి మన గురించి ఎంత ఆలోచించుకుంటున్నామో అంత ఆలోచిస్తున్నామా, అదొక్కటి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎంత చిన్న సహాయమైనా మీ తరఫు నుండి, మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళ కూతురికి బుక్స్ కొనియడమో, ఎంత చిన్న హెల్ప్ అయినా సరే తోటి మనుషులకైనా తోటి జంతువులకైనా సహాయపడగలిగితే కనుక India will be a great place. Plant trees, help animals, help underprivileged people, but do as much as you can. Don't just think about you, your family, you and everything you. So think a little more than you, because హ్యూమన్ బీయింగ్స్కి మనలో కెపాసిటీ ఉంది. మన గురించే కాకుండా ఎంతో మనం స్ప్రెడ్ చేసుకొని మన ఎనర్జీ ద్వారా, మన స్కిల్ ద్వారా ఇతరులకి హెల్ప్ చేయవచ్చు. సో అది కనుక ప్రతి మనిషిలో ఇన్స్టిల్ అయి ఉంటే కనుక చాలా పెద్ద మార్పు రాగలుగుతుంది. I'm happy to see you here, but what do you say about women empowerment? Women empowerment is very important. మనం ఎన్నో దేవతలకు, దేవీస్కి మనం పూజ చేస్తుంటాం, బట్ దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ ద రియల్ లైఫ్. ఓకే, ఉట్టి దేవత కాబట్టి మాట్లాడదు కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి అమ్మ కాపాడు అనడం కాదు. మన చుట్టుపక్కల ఉన్న విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వబడుతుందా, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుందా, వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఉందా, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, మగవాళ్ళని ఎలా చదివిస్తున్నామో ఆడవాళ్ళని కూడా అలా చదివిస్తున్నామా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్. మనని అడగాలి. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలి. అండ్ ఒక హోదాలో ఉన్న వాళ్ళు, హెల్ప్ చేయగలిగే వాళ్ళు, ఇతర మహిళలని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలకత్తా ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. నేను ఆల్రెడీ ఈరోజు పొద్దున నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. ఇది ఇట్స్ కంటిన్యూయింగ్. దీని ప్రాబ్లం ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ ఫ్యామిలీ అప్బ్రింగింగ్. మనం గవర్నమెంట్ని యూ కెన్ సే దే డిడ్ంట్ కీప్ అస్ సేఫ్, కానీ ఒక అబ్బాయి అలా చేయడానికి, ఆ ప్రవర్తనకి కారణం ఈదర్ ఎడ్యుకేషన్ లేకపోవడం,
ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేకపోవడం, ఒక స్పోర్ట్ ఒక స్కిల్లో వాళ్ళ మనసు పెట్టకలేకపోతే, చదువు లేకపోతే ఇలాంటి థాట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇండియా వీ ఫీల్ ప్రౌడ్, ఓకే ఇండియాలో యంగెస్ట్ పాపులేషన్, కానీ ఆ యంగెస్ట్ పాపులేషన్ బాధ్యతగా ప్రవర్తిస్తున్నారా, చదువుకున్నారా, వాళ్ళకి సంస్కారం ఉందా, ఇతరులని రెస్పెక్ట్ చేసే ఆ గుణం ఉందా, అది వీ హ్యావ్ టు ఆస్క్. దట్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ హోమ్స్. చిన్నప్పటి నుండి ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారో దాని ప్రభావం చాలా ఉంటుంది ఏ మనిషి పైన అయినా సరే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ హౌ అవర్ యూత్ ఈస్ బీయింగ్ ఫెడ్, అంటే ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఎలా చదువుతున్నారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ అవర్ యూత్ ఇన్ స్పోర్ట్స్, ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ డెవలపింగ్ ఎ స్కిల్. అలా మీరు ఇఫ్ యూ ఇంప్రూవ్ దిస్ యూత్, ఇలాంటి పాడు ఆలోచనలు ఇంత వాయిలెంట్గా చేయడానికి మనసు రాదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ ద ఎనర్జీ దట్ యూత్ హ్యావ్ ఇన్ టుడే.